వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి ఈ రోజు మీకోసం అంటే ఒక ఛాలెంజ్ లాంటి విషయం ఏం చెప్పాలి. ఇది చాలా మంది వైట్ హెయిర్, గ్రే హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అది చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్న విషయం ఇది. సో ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్తో నేను చెప్పినట్టు ఈరోజు నేను చెప్తాను. ప్రిపరేషన్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో అలా మీరు అప్లై చేసుకోగలిగితే షూర్గా ఇన్స్టాంట్గా మీరైతే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడవచ్చు. మనం చాలామంది బయట కెమికల్ బేస్డ్ హెయిర్ వాడుతూ ఉంటారు. బట్ దానివల్ల మీకు తర్వాత హెయిర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఈరోజు న్యాచురల్గా మన ఇంట్లో దొరికేటివే, అందులో ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను. మీరు ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను ప్రిపేర్ ఎలా చేస్తాను అలా మీరు చేసుకొని డ్యామ్ షూర్గా జస్ట్ 10 minutesలో ఇది అప్లై చేసుకుంటే 10 నిమిషాల్లో మీ గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది హెయిర్ వెళ్ళిపోయి బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అది మీకు ప్రిపరేషన్ చెప్తున్నాను. అండ్ ఎందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను కూడా చెప్తున్నాను. ఒకటండి, బే లీవ్స్ అంటే మన బిర్యానీ ఆకు అంటారు. యాక్చువల్లీ మనం బిర్యానీలో తరచుగా మనం వాడుతూ ఉంటాం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల మనకు బాడీలో అంటే ఏమంటారు, ఇది మామూలుగా మనం ఇంటేక్ తీసుకుంటే దీన్ని రెగ్యులర్గా అంటే పౌడర్ లాగా చేసుకోవడం కానీ, వాటర్లో కలుపుకొని బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈ బే లీవ్స్ని మన బాడీ టాక్సిన్స్, మన బాడీలో అయితే ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో ఆ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. సో దీంతో పాటు లెమన్, మనం నిమ్మకాయ తీసుకుంటాం. నిమ్మకాయ రసం మన సి విటమిన్ చాలా పుష్కలంగా అందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇందులో అంటే మనం ఇప్పుడు యూజ్ చేసే అంటే మనం ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో గ్రే హెయిర్ కోసం, అందులో ఈ నిమ్మకాయ కూడా వాడతాము. ఈ నిమ్మకాయ కూడా మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి సో ఇందులో ఈ ఇంగ్రీడియంట్ కూడా వాడుతున్నాం. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు. ఈ లవంగాల్ని అసలుకు మనం రెగ్యులర్గా ఇంటేక్ తీసుకున్నా, అట్ ద సేమ్ టైం పేస్ట్ లాగా చేసుకొని మనం అప్లై చేసుకున్నా కూడా మన హెయిర్కి అంటే మన చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా. ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం నుంచి కూడా ఇది మనం క్లియర్ చేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాల్షియం ఉంటుంది, అట్ ద సేమ్ టైం పాస్పరస్ ఉంటుంది. మీకు తెలుసు పాస్పరస్ వచ్చేసి మన డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. ఫస్ట్ మన ఫోలికల్స్ ఎప్పుడైతే మన లోపల ఎక్కడి నుంచి మన హెయిర్ గ్రోత్ అవుతుందో అక్కడ చాలా స్ట్రాంగ్గా చేసి సిల్కీగా చేసే తత్వం ఇందులో ఉంటుంది. ఇంకా దీంతో వచ్చేసి ఈ లవంగాల్లో ఇంకా ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి ఉంటాయండి దీంట్లో. సో ఇది ఇంత బాగా పనిచేస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ మనం యాక్చువల్లీ రెగ్యులర్గా మనం ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాము, తినడానికి టేస్టీగా ఉంటుంది. సో ఇందులో యాక్చువల్లీ వైట్ మనం తీసేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేదాంతో ఇందులో వచ్చేసి మనం లోపల ఎల్లో ఉంటుంది కదా, ఇందులో ఎల్లో మిక్స్ చేసుకొని మనము చేసుకోవాలి. సో అసలు ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే మనం మేకింగ్ చేసే ముందర అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, వైట్ హెయిర్ ప్రాబ్లం చిన్న ఏజ్లోనే. సో విటమిన్ లోపం అండి. మనం ఇంటేక్ కూడా చాలా వరకు మన విటమిన్స్ మనకి ఏదైతే విటమిన్ కే ఉందో, విటమిన్ పాస్పరస్ ఉన్న ఇలాంటివన్నీ మనం ఇంటేక్ మన రెగ్యులర్గా కూరగాయలు దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం కొన్ని వాటిలో దొరుకుతుంది. ఇవి రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం బయటపడవచ్చు. ఫస్ట్ గ్రే హెయిర్ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ మనము చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో అంటారా, చిన్నపిల్లల్లో స్ట్రెస్ అండి. పిల్లల్ని ఎప్పటికీ మీరు భయపెట్టకండి, బాధ పెట్టకండి, వాళ్ళు చదవట్లేదని చెప్పేసి సింపుల్గా అంటే మనము స్మూత్గా అంటే పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. చిన్న మనస్తత్వం వాళ్ళది. సో వాళ్ళ మనస్తత్వానికి మనం ఇప్పటి నుంచే ప్రెజర్లు పెడితే ఆ ప్రెజర్కి కూడా త్వరగా వైట్ హెయిర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. విటమిన్ లోపాలు మనం తీసుకునే అంటే జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. పిల్లలకు అదే పనిగా తల్లిదండ్రులు పెడతా ఉంటారు. సో అలాంటివన్నీ పిల్లలకు మానేసేయండి. అంటే త్వరగా అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి వాళ్ళకు రాకుండా మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత అంటే మనం చూడగలిగిన వాళ్ళం అవుతాం. అంటే పెద్దవాళ్ళు అంటారా, పెద్దవాళ్ళు కూడా చాలామంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు జాబులలో. ఈ స్ట్రెస్ లైఫ్ జీవితం నుంచి బయటపడండి. ఫస్ట్ ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే తర్వాత ఇన్సోమియా ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయంటే డయాబెటీస్, థైరాయిడ్, ఇట్లా అనేక రకాల మన బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఫస్ట్ ఈ ఇంబ్యాలెన్స్ నుంచి మనం ఫస్ట్ బయటపడాలంటే ఆ స్ట్రెస్ని వచ్చేసి మనం ఫస్ట్ బయట వదిలేసేయాలి. ఏదున్నా కూడా మన ఆఫీస్ వర్క్ అంటారా, ఆఫీస్లో ఉన్న వర్క్ ఆఫీస్లోనే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో గడపడం నేర్చుకోండి ఫస్ట్. సో అప్పుడే మీ స్ట్రెస్ లైఫ్, బిజీ లైఫ్ నుంచి మనం బయటపడి హ్యాపీగా ఉండగలుగుతాం. మన ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. సో ఇప్పుడైతే మీకైతే మేకింగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మీకు గ్రే హెయిర్ ప్రాబ్లంకి అయితే చక్కటి సొల్యూషన్ ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. షూర్గా మీకు 10 minutesలో మీకైతే గ్రే హెయిర్ కన్వర్ట్ అయ్యి బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. అది ఇప్పుడు ఎలా మేక్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు బే లీవ్స్ ఉన్నాయి కదా, బే లీవ్స్
అండ్ బిర్యానీ ఆకు అండ్ లవంగాలు ఈ రెండింటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను. మీకు చెప్పేదానికి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ ఇలా అవుతుంది. ఇలా పౌడర్ మిక్స్ అవుతుంది కదా! ఈ పౌడర్‌ని మనం అంటే ఒకరికైతే ఎక్కువ అంటే లేడీస్‌కైతే ఉమెన్స్‌కైతే గాని ఒక 3 స్పూన్స్, 4 స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత. నేనైతే జస్ట్ ఒక మెన్‌కైతే నేను చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో ఏసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో మన ఎగ్ ఉంటది కదా! ఎగ్‌లో గ్రీన్ అంటే యెల్లో ఉంటది. ఆ యెల్లోని అయితే మనము ఇందులో వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి యెల్లో ఏసుకోవాలి. యెల్లో వేసుకున్నాను. యెల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్నైతే కలిపేసుకోవాలి. ఇలా మీరు కొంచెం స్మూత్‌గా వచ్చేంత వరకైతే కలుపుకోండి. ఇలా కొంచెం స్మూత్‌గా వచ్చింది కదా! దీంతో వచ్చేసి లెమన్ మనం ఏదైతే లెమన్ ఉందో సి విటమిన్ ఇవన్నీ బాగా పుష్కలంగా ఉంటాయండి. ఇందులో మన హెయిర్‌కి కూడా ఏందంటే సి విటమిన్ మనకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా ఇన్ కేస్ కింద నుంచి మనకు స్కాల్ప్ చాలా ఏందంటే వీక్‌గా ఉంటది కొంతమందికి. స్కాల్ప్ దృఢంగా అక్కడి నుంచి రీగ్రోత్ అవ్వడానికి, హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతది. మీరు చాలామంది ఇళ్లలో కూడా మీరు వాడుతా ఉంటారు. ఏదంటే మనకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు చేసే పని ఏందంటే కంపల్సరీ వీక్లీ ఒకసారన్నా కూడా లెమన్ అయితే మన హెడ్‌కి అయితే అప్లై చేస్తాము. హెడ్‌కి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా డాండ్రఫ్ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుందని చెప్పేసి అందరికీ తెలుసు. సో, అందులో ఆ ఇంగ్రీడియెంట్ కూడా మనం ఇందులో కలిపాము. దీన్ని మీరైతే రెగ్యులర్‌గా మీరు అయితే ఇన్‌స్టాంట్‌గా మీకు గ్రే హెయిర్ ఇది నియర్లీ అండి మీరు ఇలా అప్లై చేసిన తర్వాత మీకైతే 20 డేస్ 15 డేస్ నుంచి 20 డేస్ అయితే వస్తది. ఇది సింపుల్ ఇంగ్రీడియెంట్సే మన ఇంట్లో వాడేటివే. మీరు రెగ్యులర్‌గా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని చిన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా వాడొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు బయట నుంచి తెచ్చుకునే కెమికల్ బేస్డ్ హెయిర్ డ్రైల వల్ల మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడడానికి ఇది న్యాచురల్ అండి. దీన్ని మన ఇంట్లో వాడే బ్రష్ గాని, మనం ఏదైతే టీత్‌ని బ్రష్ చేసుకుంటామో ఆ బ్రష్‌తో గాని, లేకపోతే దీనితో గాని దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఉంది గదా! ఇలా దేనికైతే ఏదైతే మనకు వైట్ హెయిర్ ఉందో దానిపైన గాని మొత్తం టోటల్‌గా మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత, అది అప్లై చేసుకున్న తర్వాత 10-15 మినిట్స్ అండి. 10-15 మినిట్స్ మీరైతే కొంచెం ఆరిన తర్వాత వాష్ చేసి చూసుకోండి మీరు. కంపల్సరీ మీకు బ్లాక్ హెయిర్‌గా వైట్ హెయిర్ వచ్చేసి బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ రెమెడీని మీరు ఇంట్లో పాటించి కంపల్సరీ మీ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడిన తర్వాత నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం ఇలాంటి వీడియోలు చాలా చేస్తా ఉంటాను. ష్యూర్‌గా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థాంక్ యూ.